ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవుల మీద దైవ సేవకుల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి మృతి మరి అనేక విధాలైనటువంటి రకరకాలైనటువంటి అనుమానాలకు తావుతీస్తుంది. చాలామంది చెప్తున్నారు, అదేవిధంగా నాయకులు చెప్తున్నారు ఇది హత్యే తప్ప ఇది యాక్సిడెంట్ కాదని చెప్పి అనేక మంది డాక్టర్లు కూడా తెలియపరిచారు. అదేవిధంగా కొన్ని మతోన్మాద శక్తులు ఈ యొక్క మరణాన్ని వారు ఆస్వాదిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఈ మరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఈ యొక్క దుర్మరణాన్ని. మరి ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి ఉంటే వాళ్ళు ఒకవేళ అటువంటి మతోన్మాదులు అయ్యో పాపం అని చెప్పాలి, అదే మానవతా దృక్పథంగా వాళ్ళు అయ్యో ఇది తప్పు అని చెప్పి ఇది అలాగే జరిగి ఉండకూడదని చెప్పాలి. కానీ వాళ్ళు ఆస్వాదిస్తున్నటువంటి సందర్భంలో ఏమనుకోవాలి? దైవ సేవకులు ఏమనుకోవాలి? ఇది అనుకోవాలా? మేమైతే అనుకుంటున్నాం ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆయన కూడా చెప్తున్నారు, చాలాసార్లు చెప్పారు. ఈ యొక్క ట్రోల్స్ చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏర్పడింది, ఇదిగో అందరం ఏర్పడింది. అందుచేత ఈ రోజున ప్రవీణ్ గారి కుటుంబానికి, అదేవిధంగా రెండవదిగా కేసు ప్రభుత్వం వారు మరి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మరి హోంమంత్రి గారు కూడా కాబట్టి మరి ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా, ఏ విధమైనటువంటి ఒత్తిళ్ళు లేకుండా పారదర్శక నిజాలు బయట పెట్టాలని చెప్పేసి మా డిమాండ్, మొదటి డిమాండ్. రెండవది ఏంటంటే ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. సహాయంగా ఉన్నాడు ఆయన సొంత డబ్బులతో అనేక మంది పేదలను పోషించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజున మన యొక్క క్రైస్తవ సమాజానికి, అదేవిధంగా మన రాష్ట్రానికి ఒక లోటు అని చెప్పి మరి ఎక్కువ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా దైవ సేవకులందరూ కూడా ప్రార్థనతో పాటుగా ఐక్యత చాటాలనేటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే లాలో మరి కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఇటువంటి కార్యాలు, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, దాడులు కానీ క్రైస్తవులు కానీ మళ్ళీ పునరావృతం అవ్వకుండా మరి ప్రభుత్వం వారు మరి చర్చిలకు కాదు పెద్ద మరి పేరున్న పాస్టర్లకు కానీ మరి అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని కూడా ఇదిగో మేము సమాజానికి మేలు చేయడం కాదు. యేసు ప్రభువు వారు చెప్పారు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చెప్తున్నారు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమ, అన్నం లేని వాడికి అన్నం పెట్టమంటున్నారు, బట్ట లేని వాడికి బట్టమంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ పాటుపడే క్రైస్తవ్యాన్ని ఎందుకు అడగదొక్కాలనుకుంటున్నానో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కనుక దయచేసి ప్రభుత్వాలు కానీ ఆ చర్య తీసుకోవాలని చేసేటువంటి సమాజ సేవకుడు కూడా ఆయన మరి అనేక మంది అనాథులు పోషిస్తూ ఉన్నాడు.
కొంతమందిని దాదాపుగా 10 మందిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాక 200 మంది దాదాపుగా అనాథులను అడాప్ట్ చేసుకున్నాడు. ఇలాగా అనేకమైనటువంటి చారిటీ పనులు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆయన గారిని కొందరు సామాజిక వ్యక్తులు మత విద్వేషంతో హతమార్చినటువంటి సందర్భంగా నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సామాజిక వ్యవస్థ దైవజనులు నిరసన వ్యక్తపరుస్తూ ఆ భయంకరమైనటువంటి మరణానికి గురి అయినటువంటి హత్య జరిగింది, అది యాక్సిడెంట్ అని యావత్తు సమాజం కూడా ఇది సాక్షాత్తు ఈ విషయంలో ఈరోజు నిరసన తెలియపరుస్తూ సత్వరమైనటువంటి దోషులను నిర్బంధించాలని, కొనికి న్యాయం చేయాలని అంబేద్కర్ మన ప్రియులు దైవజనులు మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి పట్ల ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న దైవజనులందరూ కూడా ఈ స్థలంలో చేరి న్యాయ పోరాటం మేము చేస్తూ ఉన్నాం. అది ముమ్మాటికి హత్య అని అనేక ఆధారాలు పోలీసు వారు గుర్తించాలని కోరుతున్నాం. ఆయన కొట్టిన కర్రలు కానీ ఆయన వాడిన ఆయుధాలు కానీ అక్కడే ఉండగా ఎంతవరకు సిబిఐ వారు లేకపోతే డాగ్ స్క్వాడ్ వారు కానీ సరైన మరి ఇన్ఫర్మేషన్ అక్కడ తీసుకోలేదని మాకు అర్థమవుతుంది. కనుక దయచేసి మా క్రైస్తవ సమాజం తరపున ఒక ఫెలోషిప్ తరపున కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న క్రైస్తవులందరి పక్షముగా మేము న్యాయముగా జరగాలని న్యాయపోవడం చేస్తూ ఉన్నాం. దయచేసి వారి కుటుంబానికి జరగవలసిన న్యాయం చేకూర్చాలని కోరుతున్నాం. ప్రీతమ నాయకులు మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మీద స్పందించారు, హోంమంత్రి గారు స్పందించారు. ఈ యొక్క కేసును మరి త్వరగా దర్యాప్తు పూర్తి చేసి దోషులు పట్టి శిక్షించాలని మా క్రైస్తవ సమాజం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ విశ్వాసులందరూ కలిసి ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైన ర్యాలీని మేము పీస్ ర్యాలీని నిర్వర్తిస్తున్నాము. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి విషయంలో జరిగిన అన్యాయం గురించి మేము ఖండిస్తున్నాము. భారతదేశంలో అందరూ మా సహోదరులని మేము భావిస్తుండగా ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఒక స్పందన ఈ యొక్క కార్యక్రమం ఇంకా వెనకనే ఉన్నది. కాబట్టి మన యొక్క సీఎం గారిని విషయంలో వెంటనే స్పందించి ఈ యొక్క న్యాయంని క్రైస్తవతనాము ఉంది. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేసి క్రైస్తవులకి కావలసిన న్యాయం అనేది, క్రైస్తవులకు ఒక భరోసా అనేది కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో మూలన ఏదో అగాత్యం జరుగుతూనే ఉంది. కనుక క్రైస్తవుల పట్ల ప్రభుత్వాలు ఒక రకమైనటువంటి రక్షణ, సపోర్టు, ఒక చట్టం అనేది తీసుకొచ్చి క్రైస్తవులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత. ఈ యొక్క జరిగినటువంటి ఏదైతే ప్రవీణ్ గారి హత్య ఏదైతే జరిగిందో అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పోస్ట్మార్టం రిపోర్ట్ కానించి డాక్టర్ల గారి నుంచి అలాగే మనకి ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే కోణంలో దీని మీద విచారణ జరిపించి
తగు న్యాయం క్రైస్తవులకు చేస్తారని నమ్ముచు ఈ యొక్క ర్యాలీకి వచ్చినటువంటి అందరికీ కూడా Justice! We want 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 justice! వదలాలి 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 justice! ప్రవీణ్ గారికి జై ప్రవీణ్ గారికి ప్రవీణ్ గారికి న్యాయం జరగాలి న్యాయం జరగాలి న్యాయం జరగాలి జరగాలి న్యాయం జరగాలి బట్టి ప్రత్యేకంగా న్యాయం జరగాలని సేవకులందరూ నా ప్రభు వారికి ఐక్యతను చాటడానికి అధికారులకు వినియోగించుకోవడానికి బయలుదేరి వెళ్తుండగా మాతో రండి. ఈ దాసులు ప్రవీణ్ గారికి నా ప్రభు వారి కుటుంబానికి ఆదరణ కలిగించిన తలపెట్టిన కార్యం విజయవంతంగా జరిగించి అన్ని ఫెలోషిప్ నాయకులు తీసుకుని స్థుతులు చెల్లిస్తూ మా మధ్యలో ఐక్యత స్థిరపరిచి జరిగే ప్రతి కార్యక్రమంగా జరిగిస్తారని నమ్మచ్చు. యేసు నామం పేరిట ప్రార్థించి బయలుదేరుతున్నాము తండ్రి. ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి ప్రవీణ్ గారి కుటుంబానికి బలోకృష్ణ మహారాజుకి బలోకృష్ణ మహారాజుకి పాపుల రక్షకుడికి బలోకృష్ణ మహారాజుకి we want 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 ప్రవీణ్ గారి కుటుంబానికి 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 రైతు ఐక్యత రైతు ఐక్యత రైతు ఐక్యత రైతు ఐక్యత రైతు ఐక్యత రైతు ఐక్యత బలోకృష్ణ మహారాజుకి we want we want we want we want we want ప్రవీణ్ గారి కుటుంబానికి 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 We want justice. We want justice. We want justice. We want justice. జరగాలి జరగాలి న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి 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 న్యాయం జరగాలి We want justice. 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 We want justice.
అదే ఊపు లాగుతున్నావు కదా, స్లోగా వెళ్ళి స్లోగా తీయన్న. ఏమండి మీరు వీడియోలో పడరా, వెళ్ళిపోతున్నారు పొలమని, వీడియోలో పడండి. యెహోషువ గారు, హలో యెహోషువ గారు, వంతుల మీద ఆపండి, వంతుల మీద. ఓకే వెరీ గుడ్. ట్రాఫిక్
సెకండ్ ముందుకు వెళ్ళిపోండి. క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి 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 ఏ హుషమా గారు వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు మంచి పాములో ఉన్నారు. ఇదే వాళ్ళ తమ్ముడు అన్నదమ్ములు ఇద్దరు మంచి పాములో ఉన్నారు. లేతున్నానే లే ఓకే 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 రైట్.
కనీసము 100 కన్నా ఉపయోగం. దయచేసి మీడియా మిత్రులు దయచేసి ఒక మాట, దయచేసి సేవకులందరూ వెనక్కి రావాలి, సేవకులందరూ వెనక్కి రావాలి, ఎవరు మాట్లాడకండి, దయచేసి మీడియా మిత్రులు వెనక్కి రావాలి. హక్కుల పరిరక్షణ దళం ఫౌండర్ ప్రెసిడెంట్ పాల్ ప్రసాద్ గుడివాడ నిన్న 24వ తారీఖు రాత్రి 11:42 నిమిషాలకు మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది సీసీ ఫుటేజ్ ద్వారా చూసిన వాటిని బట్టి అధికారులు, పోలీసు అధికారులన్నీ కేవలం యాక్సిడెంట్గానే ధృవీకరిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సంఘటనా స్థలానికి వెళ్ళాం. మేము 2 రోజులు ఆ స్థలంలో ఉన్నాము. ఆ స్థలంలో జరిగిన సంఘటనలు, విషయాలన్నీ కూడా మేము చూసాం. ఆ బాడీని చూస్తూ ఉన్నాం. ఆ ప్రవీణ్ రాడ్లతో దాడి చేసిన పరిస్థితులు ఆయన ముఖం మీద, ఆయన ఒంటి మీద కనబడతా ఉన్నాయి. అంత మాత్రం ముద్ర కూడా వేయబడిన ముద్ర కనబడతా ఉంది. అలాగనే ఆయన ఆ సంఘటనకు రాకముందే టోల్గేట్ దగ్గర మనకు కనబడుతున్న విషయం, ఆయన నడుపుతున్న బండి హెడ్ లైట్ పగిలి ఉండడం, అది పని చేయకపోవడం కూడా కనబడతా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఇది తప్పకుండా అర్థమవుతా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇప్పటికే ప్రభుత్వాలు వారి యొక్క ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరింతగా ఈరోజు వాటిని ఇంకా పెంచాలని, ఈరోజు క్రైస్తవ్యానికి ఒక మంచి స్వరం ఆగిపోయింది. క్రైస్తవ్యంలో సత్యాన్ని ప్రకటించే స్వరం, అన్యాయాన్ని ఎదిరించే స్వరం ఆగిపోయింది. ఈరోజు ఇలాంటి అన్యాయాలు ఇంక ముందు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ఇలా జరగకపోతే ఈరోజు అమలాపురంలో జరిగిన ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోదు. భారతదేశం అంతా కూడా క్రైస్తవులందరూ ఏకమై ఈరోజు క్రైస్తవ్యం కాపాడుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రాజ్యాంగం మాకు కల్పించిన మత స్వేచ్ఛ మాకు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఈ విషయంలో పోరాడతాం. ఈరోజు మా కొరకై ఈరోజు యావత్ క్రైస్తవ్యం కొరకై యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నుంచి, కోనసీమ నుంచి మేము ఈ విధంగా ఇంత జనమంది, వేలాది మంది ప్రజలు రావడానికి గల కారణం ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి గురించి తెలిసిన విషయం జరగని సత్యం. ఆయనకు ఒక మంచి దైవజనుడు. ఆ దైవజనుడు లేని లోటు తీరని లోటు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప సేవలను మరి ఎంతో స్మరించవలసినటువంటి వ్యక్తులుగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయనకి జరిగినటువంటి ఈ యొక్క ఘోరమైనటువంటి సంఘటన మరి చాలామంది అది ప్రమాద వ్యవస్థ అంటున్నారు. కానీ వాస్తవానికి ప్రమాదము కాదు, అది హత్య అని ముమ్మాటికి నిరూపిస్తూ ఉంది. అక్కడ ఉన్న కట్టెలు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సెస్ట్ మీద ఉన్నటువంటి షూ ప్రింట్ కానీ ప్రీమియం వల్ల ఎంతో భయంకరమైనటువంటి భయాందోళన కలగజేస్తూ ఉన్నాయి. ఆయన యొక్క ప్రపంచానికి ఇంటర్నేషనల్ దేశ విదేశాల్లో బహుబలంగా వాడబడి కొంతమంది అనాథలను దత్తత చేసుకుని అద్భుతమైన రీతిలో పోషిస్తున్నటువంటి మహానుభావుడు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటి మహానుభావుని కోల్పోవటం క్రైస్తవ లోకానికి ఎంతో తీరని లోటని మనం చేస్తున్నాం. కనుక ప్రభుత్వాలు కానీ, ఇంకా అనేక సంస్థల వారు కానీ ఈ విషయం మీద మనసు పెట్టి మరి న్యాయం చేకూర్చాలనేటువంటి విషయాన్ని మీకు అందరికీ మనం చేస్తున్నాం. ఇది ఈ యొక్క శాంతి రాలనుకుంటున్నాను, కానీ ఈ ఉద్యమం ఇంతటితో ఆగిపోయింది కాదు, భవిష్యత్తులో కొనసాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని ఇంతమంది మనసాక్షులు లేక ఇంతమంది దైవ సేవకులు ఈ రోడ్డుకి వస్తున్న పరిస్థితి ఏంటి, ఆ యొక్క మహానుభావుని కోల్పోవడం గల కారణం బట్టి వెనుకటువంటి మతన్మోదలు కావాలనేటువంటి విషయాన్ని వాళ్ళు క్రియేటించి చిత్రీకరించి రకరకాల బాధ పెడుతున్నారు. క్రైస్తవులు చాలా బాధపడుతున్నారు. ప్రేమదేవుని బిడ్డలారా, ఈయన చనిపోక ముందు రాధాకృష్ణ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి అతని గురించి అరెస్ట్ చేయాలని, అతను పలికిన మరి వినిచిత వ్యాఖ్యానాల గురించి
గురించి కేసు వేయాలని చెప్పేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు జరిగిన ఆ మలసటి రోజే ఘోరమైన విపత్తు జరిగింది. ఇంకేం అనుకోవాలి ఈ విషయంలో కనుక మతోన్మాదలు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సహోదరులందరూ కూడా ఈ రోజున రోడ్డెక్కి పోరాడుతున్న కారణము జాతీయ అంతర్జాతీయ స్వార్థికులు ప్రవీణ్ పగడాల గారు మంచి వక్త, మంచి దైవజనుడు, పేదలపాటి పెనిది. ఆయన హైదరాబాద్ నుండి రాజమండ్రి వస్తుండగా భయంకరంగా ఆయనను చంపడం జరిగింది. ఇది హత్య, ఖచ్చితంగా హత్య. ఆయన చిన్న పిల్లవాడు, ఎల్కేజీ పిల్లవాడిని అక్కడ నిలబెట్టి మాట్లాడిస్తే ఇది హత్య అని చెప్తారు. భయంకరను హత్య చేసి ఉన్నారు. మతోన్మాదులు అసూయ చేత, స్వార్థం చేత, కక్షతో, దుర్మార్గంతో, మత ఛాందస్వాదంతో ప్రవీణ్ పగడాల గారిని దారుణంగా హత్య చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, భారతదేశంలో ఉన్నామా? ఇది ఎంతవరకు వెళ్తుంది? ఈ రోజున పగడాల గారు, రేపు నేను మరొక దైవజనుడు. ఇది ఆగాలంటే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం అంతా కూడా న్యాయంగా, ధర్మంగా, నిష్పక్షపాతంగా మరి ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని కోరుకుంటూ ఉన్నాం. భారతదేశము ప్రజాస్వామ్యము, లౌకిక దేశము, అన్ని కుతాలు, అన్ని కులాలను, మతాలు ఏకత్వం కలిగి ప్రేమగా సాగిపోతున్నాం. ఈ అందాల కోనసీమలో అందరం చల్లగా చక్కగా ఐకమత్యంగా సాగుతున్న ఈ తరుణంలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం మత ఛాందస్వాదులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక భయంకరుడు, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడు డిజికీ బాబా అలియాస్ రామకృష్ణ మహోదయ్ అనేవాడు ప్రపంచ ఆర్య దైవం, ప్రపంచ మోక్ష ప్రదాత యేసుక్రీస్తుని గురించి, ఆయన కన్నా తల్లి గురించి, బైబిల్ గురించి, క్రైస్తవం గురించి దారుణంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ బూతు పుస్తకం అంటున్నాడు. చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. తాను ఆయన దైవాన్ని చక్కగా బోధించుకోవచ్చు కదా. మా దైవాన్ని మేము బోధించుకుంటున్నాం, మా గ్రంథాన్ని మేము బోధించుకుంటున్నాం. ఎవరి జోలికి వెళ్ళడం లేదు. అన్యాయంగా మా జోలికి వస్తున్నారు. చట్ట ప్రకారంగా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున మనుషులు బాగుండాలంటే, సమాజం బాగుండాలంటే, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే, భారతదేశం బాగుండాలంటే మత ఛాందస్వాదులు రాధా మనోహర్ దాస్కి, కరుణాకర్ సుగేనికి, లలిత్ కుమార్కి, ఆ శక్తులకు, ఆ యుక్తులకు, ఆ యొక్క సంస్థలకు ఈ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి, అరికట్టాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, నోరు ముయ్యాలి. లేకపోతే ఈ భారతదేశం అగ్నిగుండం అయిపోతుంది. కళ్ళు తెరవాలి ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు, ఈ డిపార్ట్మెంట్ వారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసిన వారికి కఠినంగా శిక్ష పడాలి. న్యాయాన్ని కోరుతున్నాం, శాంతితో కోరుతున్నాం, ప్రేమ కోరుతున్నాం. క్రైస్తవం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మేలుకరమైనది. ప్రపంచ ఆరాధ్య దైవం యేసుక్రీస్తు అద్భుతంగా మానవాళికి మేలు చేస్తాడు. ప్రాణం పెట్టమన్నాడు కానీ ప్రాణం తీయమని లేదు. ప్రాణం పెట్టే మమ్మలను ప్రాణం తీస్తున్నారు. అది తప్పు, అది అన్యాయం. దేవుని ఉగ్రతకు పాలైపోతారు. ఈ చట్టాలు కళ్ళు తెరవాలి, ఈ నాయకులు కళ్ళు తెరవాలని సవినయంగా అనుబంధ కళాశాల ది కాలేజ్ బైబిల్ టెక్నాలజీ అమలాపురం సిబిటి ప్రిన్సిపాల్ గారు కె శివరాజు గారు మన మధ్యకు వచ్చారు. వారు కూడా వారి అమూల్యమైన సందేశం ఇస్తారు. తిలకించాల ప్రాంతం మనం చేసుకుంటున్నాం. క్రీస్తు పేరట చేరువచ్చిన క్రైస్తవ సంఘ విశ్వాసులు, దైవజనులు అందరూ కూడా శుభములు తెలుపుకుంటూ మరి ఇటీవల జరిగిన మరి ఘోర హత్య దాన్ని ఖండిస్తూ యావత్ అంబేద్కర్ కోనసీమ జిల్లా క్రైస్తవ సంఘ పెద్దలు, నాయకులు, విశ్వాసులందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తూ మరి ఈ విషయంలో న్యాయం జరగాలని మరి కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది. మరి నిజంగా దైవజనులు ప్రవీణ్ పగడాల గారు నిజంగా లేఖనాల యందు ఎంతో ప్రావీణ్యత సంపాదించి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును, బైబిల్ను మరి తప్పుడుగా వక్రీకరిస్తున్న వారందరికీ ధీటైన సమాధానం చెప్తున్న తరుణంలో ఆ గొంతును, ఆ బలమైన గొంతుకును మరి మూసేయాలని, ఆయన సమాధి చేసేయాలని, ఇక్కడితో క్రైస్తవ్యానికి అడ్డుకట్ట వేయాలని మత ఛాందస్వాదులు చేసిన ఈ యొక్క భయంకరమైన కుట్రలో మరి ఆయన బలవటం, దీని అంతటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి నిజంగా దైవజనులు మంచి వక్త, గొప్ప ధైర్యశాలి, ఎంతోమందికి ఎన్నో రకాలుగా సామాజిక సేవలు చేసిన గొప్ప మంచి మనసున్న వ్యక్తి, ఎంతోమందికి ఉద్యోగాలు కల్పించిన గొప్ప వ్యక్తి, అలాగే అనాథులను ఆదరించిన గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మరి వ్యక్తిగతంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఎంతో గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉండి సమాజానికి మేలు చేస్తున్న ఆ వ్యక్తిని మరి ఈ విధంగా
మరి మట్టు పెట్టించటం, కుట్రపూరితంగా మరి ఆయన్ని చంపటం, ఎంతో రకంగా భయానకంగా హింసించి మరి ఆయన్ని హతమార్చడం అనే దాన్ని యావత్తు క్రైస్తవ్యం ఖండిస్తూ ఉంది. మరి మత సామరస్యం కలిగిన ఈ భారతావనిలో మత సామరస్యాన్ని మంటగలుపుతూ మతపూరితమైన విద్వేషాలని రెచ్చగొడుతూ మరి ఈ విధమైన హత్యలకి దాడులకి పాల్పడుతున్న మరి మత ఛాందసవాదుల్ని మతోన్మాదుల్ని కఠినంగా శిక్షించాలని, ఈ విషయంలో ప్రవీణ్ గారి విషయంలో పారదర్శకంగా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు మతపరమైన ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరిపి సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగించాలని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలకి పాల్పడకుండా ఇలాంటి చర్యలు జరగకుండా మరి క్రైస్తవ్యానికి రక్షణ కల్పించాలని, మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరణను ఓదార్పును అనుగ్రహించాలని క్రైస్తవులందరూ సమైక్యంగా మరి ఇలాంటి ఐక్యత ముందు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. అందరికీ కనబడుతున్నాయి. ఆయన ప్రజాసేవకుడు, అనాథాశ్రమం ఉంది, పేదవారిని పోషిస్తున్నాడు. క్రైస్తవ మత బోధకుడు ఒకటే కాదండి, చాలా చేసాడు. ఆయన నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇప్పించాడు. ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈరోజు ఇంత రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే హత్యని ప్రభుత్వం తొందరగా న్యాయం చేయాలి. రెండవది, ఇక్కడ ఇది నీళ్లు గారిస్తే ఊరుకోము. 3,000 నుంచి 5,000 వరకు ఎక్కాం. రేపు లక్షలాది కొద్ది మళ్ళీ రోడ్డు ఎక్కవలసి వస్తుంది. శాంతిరాది మాత్రమే చేసాం. రాబోయే దినాల్లో ఇంకా ఎలాగుంటారో మేము చూపించాం, కానీ మీరే చూస్తారు. ఈ విషయంలో మీడియా వారు, రాష్ట్ర గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ న్యాయం చేయండి, మైనారిటీని కాపాడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మరి క్రైస్తవ సోదరుడు పగడాల ప్రవీణ్, ఆయన కడప వాస్తవ్యుడు, హైదరాబాద్ లో ఉంటూ నిన్న రాజమండ్రి దగ్గర కొంతమూరులో మరి హత్యకి గురయ్యారని తెలిసింది. దాని మీద ఇక్కడ అమలాపురం చుట్టుపక్కల క్రైస్తవ సోదరుల పాస్టర్లు అందరూ కూడా ఈవేళ నిరసన తెలియజేసి దీని మీద దర్యాప్తు చేయాలి, అసలు ఏం జరిగింది, వాస్తవాలు బయటికి రావాలి. హత్య చేసినా గానీ లేకపోతే దాన్ని ప్రేరేపించడం ఎవరు ఉంటే తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ధర్నాకు వచ్చారు. తప్పకుండా మరి ఈ కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎప్పుడు అన్యాయం జరగదు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి ద్వారా లేదంటే స్థానిక మంత్రుల ద్వారా ప్రభుత్వానికి దృష్టికి ఈ యొక్క ఇష్యూని తెలియజేస్తే తక్షణం ఎవరైతే దీని వెనకాల దోషులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటూ, అలాగే మృతి చెందిన పగడాల ప్రవీణ్ గారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటా ఉన్నాను.